మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని బుద్ధి పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఎందుకు రగులుతుంది అని అంటే, ఇక్కడ ఈ అధ్యాయము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి అధ్యాయము, ప్రవచన అధ్యాయము. ఆయన కోపం ఎందుకు వస్తుంది అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ 1వ వచనం చూస్తే, అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుంచి పారవేద్దుము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి విరోధముగా నిలవబడినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఆయనకు కోపము త్వరగా రగులుకొనును అనేది మనకి ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క రక్షణ అర్థం చేసుకోలేనటువంటి వారుగా ఉన్నారు. దేవుని నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించలేనటువంటి వారుగా ఉన్నారు. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, అన్ని జనులు అల్లరి రేపుచున్నారంట. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలు వింటూ ఉంటుంటే అల్లరి కలిగినటువంటి వారుగా ఉన్నారు. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు, వ్యర్థమైనటువంటి దానిని తలంచుచున్నారు, కానీ మంచిని గ్రహించేటువంటి వారు లేరు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే పరలోక రాజ్యానికి వారసులు అని పరిశుద్ధమైనటువంటి గ్రంథము ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకముగా నిలవబడినటువంటి వారుగా ఉన్నారు. అన్ని జనులు అల్లరి రేపుచున్నారు. ఆయన పక్షముగా ఉండకుండా, ఆయన అంగీకరించకుండా, ఆయనకు వ్యతిరేకముగా ఉండి అల్లరి రేపేటువంటి వారుగా ఉన్నారు. జనులు ఎలా వ్యర్థమైనటువంటి దానిని తలంచుచున్నారు, వ్యర్థమైనటువంటి వాటిని తలంచేటువంటి వారుగా ఉన్నారు. మంచిని గ్రహించేటువంటి వారుగా లేరు. ఈ లోకములో మంచిని కనిపెట్టేటువంటి వారు ఎవరూ లేరు. వ్యర్థమైనటువంటి వాటిని ఆలోచించేటువంటి వారుగా ఉంటారు. వ్యర్థమైనటువంటి పనులు చేసేటువంటి వారుగా ఉంటారు. అందుకని సొలొమోను అనేటువంటి భక్తుడు, జ్ఞాని అయినటువంటి వాడు ఏమంటాడంటే, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే అని అన్నాడు. కానీ మానవులు అది గ్రహించట్లేదు. ఆయన కోపము త్వరగా రగులుతుందనంటే విరోధముగా నిలవబడుతున్నారు. ఆయన రక్షణకు విరోధంగా నిలవబడుతున్నారు. ఆయన చేసినటువంటి కార్యాలకు విరోధంగా నిలవబడుతున్నారు. ఆయన ఈ భూమి మీదకి ఒక సంకల్పం ప్రకారముగా వచ్చినారు, దానికి విరోధముగా నిలవబడుతున్నారు. అలాగా దేవుని కోపానికి, ఉగ్రతకు పాత్రులుగా అవుతున్నటువంటి వారుగా ఉన్నారు. భూరాజులను యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారంట. దేవునికి విరోధముగా నిలవబడుచున్నారు. మారు మనసు పొందడానికి ఇష్టం లేక, ఆయన నమ్మలేక, ఆయన యందు విశ్వాసం ఉంచలేక, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడని విశ్వాసం లేకుండా వ్యతిరేకముగా నిలవబడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఏలకులు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మీరు ఎంతైనా విరోధముగా నిలవబడండి, వ్యర్థంగా మాట్లాడుకోండి, ఎలాగని అల్లరి రేపుకోండి, కానీ ఒక ఉగ్రత దినం ఉంటుంది. ఆ దినము ఎత్తబడేటువంటి దినము. అప్పుడు విడవబడినప్పుడు అప్పుడు నేను నవ్వుతాను. నిత్య నరకము, పాతాళమక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు అక్కడ ఉండవలసిందే. ధనవంతుడు మాదిరిగా అక్కడ కుటుంబము కిందకి అక్కడ చూస్తున్నటువంటి దృశ్యము మనము చూస్తే, అయ్యో కింద నా బంధువులు ఉన్నారు, వారిని రక్షించిన వారి దగ్గరికి మీ ప్రవక్తలను, మీ సేవకులను పంపించినప్పుడు అప్పుడు తెలిసింది. అప్పటి వరకు కూడా తెలియలే ధనవంతుడుకు. నిజంగా నరకము, పాతాళము, పరలోక రాజ్యం ఉంటుందని అప్పటి వరకు తెలియలే. ఎప్పుడైతే చనిపోతూ వచ్చినాడో లాజరు పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి, ధనవంతుడు నిత్య నరకానికి పోయినప్పుడు అప్పుడు తెలుస్తూ వచ్చింది. అమ్మో, ఇది ఇంత భయంకరంగా ఉంటుందా, నేను భరించలేకపోతున్నాను, నా బంధువులు ఎలా భరించగలుగుతారు. అబ్రహామా అక్కడికి వెళ్ళి సేవకులను పంపించి వారిని రక్షణకు సంబంధించినట్టు వాక్యం చెప్పండి అని అన్నప్పుడు, అప్పుడు వారు కూడా నీ మాదిరిగా విన్నారు, లేకపోతే నీ మాదిరిగా ఎక్కడికి వస్తారు.
కాబట్టి సమయం ఉండగానే మనము సద్వినియోగం చేసుకోవాలి. దినంలో చెడ్డవి, భయంకరమైనటువంటి దినముల్లో ఉన్నాము. నోవా కాలంలో కూడా దేవుని యొక్క ఉగ్రత వస్తుందని నోవాహు ఆత్మ ద్వారాగా ప్రకటన చేసినప్పుడు ఎవరు కూడా విశ్వాసించి నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. అందరూ జలప్రళయానికి అవుతూ వచ్చినారు. అప్పటి వరకు కూడా నమ్మలేదు. అలాగే ఉగ్రత దినం ఒకటి ఉంటుంది. అప్పుడు దేవుడు చూసి నవ్వుతాడు. ఒకనొక టైంలో నాకు విరోధంగా నిలవబడుతూ వచ్చినారు, అల్లర రేపుతూ వచ్చినారు, వ్యర్థంగా మాట్లాడుతూ వచ్చినారు, నన్ను నా యందు విశ్వాసం ఉంచలేదు, నన్ను నమ్మలేదు, నేనే నిజమైనటువంటి దేవునని నమ్మలేకపోతూ వచ్చినారు. దేవుడు అపహాసించేటువంటి రోజు ఒకటి వస్తుంది అనేది దేవుడు ఈ అధ్యాయంలో చెబుతున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన ఉగ్రుడి వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడాలను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చేదవు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనులను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగానిచ్చేదను. ఇనప దండముతో నీవు వారిని నలగొట్టేదవు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టేదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. అందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరికీ వివేకము అయి ఉండాలి. వివేకమేమి? ప్రభుని యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు వినాలి. భూపతులారా బోధనుందండి. ఏ బోధ? ప్రభుని యేసుక్రీస్తు వారి గురించినటువంటి బోధ, రక్షణ గురించినటువంటి బోధ, మారు మనసు గురించినటువంటి బోధ, వివేకము, తెలివి, జ్ఞానము కలిగినటువంటి బోధ విన్నటువంటి వారుగా ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మాత్రమే సేవించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మాత్రమే గణపరచాలి, ఆయన మాత్రమే పూజించాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే మహిమపరచాలి, ఆయన మాత్రమే కొనియాడాలి. మీరు ఈ లోకంలో దేవుళ్ళు ఎవరు లేరు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. కాబట్టి ఈ లోకంలో దేవుడు ఒక్కడే, మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక్కడే. కాబట్టి ఇక్కడ రాజులకు, అధిపతులకు అందరికీ బోధ చేస్తున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి దేవుని దగ్గరికి రండి, మారు మనసు పొందండి. అప్పుడు ఏమన్నాడు? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఎవరి మీద త్వరగా రగులుకుంటుందంట? దేవుని యొక్క మారు మనసు లేనటువంటి వారుగా, దేవుడు ఎంత చెబుతున్నా బోధ వినలేనటువంటి వారుగా ఉన్నారు. రాజులు కానీ, అధికారులు కానీ, భూపతులు కానీ, ప్రజలు కానీ ఎవరు అయినా సరే భయభక్తులు లేనటువంటి వారుగా ఉన్నారు. వ్యర్థమైనటువంటి దానిని తలంచుకుంటూ ఉన్నారు. దేవునికి, అభిషక్తునికి విరోధముగా నిలవబడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారి మీద దేవుని కోపము త్వరగా రగులుకుంటుందంట. అపొస్తలుల కార్యములు 17:30 అజ్ఞాన కాలం మంది దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలసిందే. రాజులేంది, భూపతులేమి, ప్రజలేంది, ఉన్నవారేంది, లేనివారేంది, నల్లని వారేంది, తెల్లని వారేంది, ధనవంతులేంది, లేనివారేంది, అధివరాలేంది, తల్లిదండ్రులు లేని వారేంది, ప్రతి ఒక్కరూ రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు పొందవలసిందే. కాబట్టి ఇక్కడ ఎవరి మీద త్వరగా రగులుతుందంట? దేవుని భయభక్తులు లేనటువంటి వారు, దేవుని బోధకు విరోధముగా నిలవబడేటువంటి వారు, అభిషక్తినికి విరోధముగా నిలవబడినటువంటి వారు, దేవుని నమ్మలేనటువంటి వారు, దేవుని యొక్క రక్షణ నమ్మలేనటువంటి వారు, దేవుని యొక్క మారు మనసును నమ్మలేనటువంటి వారు, దేవుని యొక్క బాప్తిస్మను నమ్మలేనటువంటి వారు, వారి మీద దేవుని యొక్క కోపము త్వరగా రగులుతుంది. ఆ ఒక దినము వస్తుంది, ఉగ్రత దినము అని, రాకడని దినము. అప్పుడు దేవుడు నవ్వుతాడంట. ఎందుకని? అప్పుడు రెండు మార్గాలు, నిత్య జీవము, నరకము. నరకములో విలువలాడుతూ ఉంటారు. అగ్ని ఆరిద, పురుగు జావదు. అప్పుడు దాకా కూడా దేవుని యొక్క ఉద్దేశం వారు గ్రహించలేనటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు మారాలి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని నమ్మండి, దేవుని నమ్మండి, అభిషక్తిని నమ్మండి, ప్రభుని యేసుక్రీస్తుని నమ్మండి, ముద్దు పెట్టుకోండి, అందరూ మారు మనసు పొందండి, రక్షణలోనికి రాండి అని ఇక్కడ చెబుతుంది. లేని యెడల ఆయన కోపించునంటే ఏ కోపము? మిమ్మల్ని ఏదో చేస్తారని కాదు. కోపం పడేటువంటి దినం ఒకటి ఉంటుంది, మహా ఉగ్రత దినము. ఆ రోజే దేవుడు కోపపడతాడు. ఆ కోపానికి మనము తట్టుకోలేము. ముఖములు తెల్లవారినటువంటివి కంటాయి. 7 దినాల్లో రక్షించబడినటువంటి మనము కూడా దేవుని యొక్క బాప్తిస్మను, మారు మనసును నిర్లక్ష్యం చేసి భక్తి లేనటువంటి వారుగా, భయభక్తులు లేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నాం. మనము కూడా రక్షించబడినటువంటి మనము కూడా ఏదో ఒక టైం అనేది దేవుని యొక్క ఉగ్రత రోజు మనము కూడా తెల్లబారినటువంటి మొక్కలతో నిలవబడినటువంటి వారముగా ఉంటాము.
దేవుని మనము నిత్యము ఎన్నను విడవలేనటువంటి వారముగా ఉండి నిత్యము ముద్దు పెట్టుకున్నటువంటి వారముగా ఉండాలి. రక్షణ లేనటువంటి వారికి దేవుడు వాక్యము చెబుతున్నాడు, రక్షించబడినటువంటి మనకు కూడా దేవుడు వాక్యం చెబుతున్నాడు. కాబట్టి అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించే వారందరూ ధన్యులు. ప్రభువైన యేసుక్రీస్తుని ఆశ్రయించాలి. ఆయనే నిజమైన దేవుడు. నేనే మార్గమును సత్యమును జీవమును, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా చేరుకోలేరు. నన్ను ఆశ్రయించాలి, నా దగ్గరికి రావాలి. మనుషుల వల్ల కలగదు రక్షణ, రాజుల వల్ల కలగదు రక్షణ, భూపతుల వారి ద్వారా కలగదు రక్షణ. ఈ లోకంలో ఎవరి ద్వారాగా కలగదు రక్షణ, దేవుని ద్వారాగే రక్షణ కలుగుతుంది. ఆయన మాత్రమే ఆశ్రయించాలి. మనుషులను నమ్ముకొనడం కంటే, రాజులను నమ్ముకొనడం కంటే యెహోవాను ఆశ్రయించడము మేలు. కీర్తన గ్రంథము 118:8 వచనంలో రాయబడినటువంటి మాట. ఆయనను ఆశ్రయించాలి. మనం ఆయనను ఆశ్రయిస్తే మన కుటుంబంలో క్షేమము, భద్రత, శాంతి, సమాధానము, నిత్య జీవము దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇంకా రక్షణ లేకుండా, పాపక్షమాపణ, మారుమనసు లేకుండా దేవుని ఉగ్రతకు పాత్రుడుగా ఉన్నావేమో. దేవుడు ఉగ్రత, దేవుడు కోపానికి నువ్వు తట్టుకోలేవు, దేవుడు చూస్తున్నాడు కదా అని ఏం చేయట్లేదు కదా అనుకుంటున్నావేమో. ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా ఉన్నటువంటి వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. ఒక్కసారి చాలు, దేవుడు 1 సెకండ్ చాలు, 1 సెకండ్ కూడా ఎక్కువే. కాబట్టి ఎందుకని దేవుడు వదిలేస్తున్నాడంటే ఇంకా నా దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వస్తారు అని దేవుని వాక్యము, దేవుని బోధ అనేక పలుమార్లు వినిపిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు దేవుని యొక్క రక్షణ సువార్తని నిర్లక్ష్యం చేస్తే ఎలాగా తప్పించుకుంటావు? ఇంత రక్షణను నిర్లక్ష్యంగా తప్పించుకుంటే ఆయన ఉగ్రతని ఎలాగ తప్పించుకుంటావు? ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు రక్షణ సువార్త చెప్పినా, బాప్తీసం తీసుకొని మారు మనసు పొందాలని దేవుడు ఎన్నో వాక్యాలు నీకు చెబుతున్నా ఇంకా ఎందుకనే నిర్లక్ష్యమైనటువంటి జీవితము, పాపముతో జీవించేటువంటి జీవితము, నరకనము కలిగినటువంటి జీవితము ఎందుకు ఇంత? నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైనటువంటి సమయము. ఆయనను అభిషక్తునికి వ్యతిరేకముగా నిలవకుండా ఆయనను ఆశ్రయించు. ఆయన ఆశ్రయిస్తే నిత్య జీవం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. అక్కడ యుగాలు ఆరాధించేటువంటి వారముగా మనకు కలిగినటువంటి బహుమానాలు, కిరీటాలు దేవుడు అందిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇంకా మన కుటుంబాల్లో రక్షణ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించు. ఆయన మన పాపము గురించి తలకు మల్లి కిరీటం, అరచేతులు మేకులు, కాళ్ళకు మేకులు, పిడిగుద్దులు గుద్దించుకుంటూ వచ్చినాడు, బాధ నొందుతూ వచ్చినాడు, గాయపరుస్తూ వచ్చినాడు, బొచ్చు కత్తిరించి గొర్రెపిల్లలు మౌనంగా ఉంటూ వచ్చినాడు. మన కోసం, మన పాపాల కోసం, మన అపరాధాల కోసము. ప్రియ సహోదరుడు, సహోదరు, ఇంకా దేవుని యొక్క రక్షణ ఇంకా ఎందాకని నిర్లక్ష్యం చేస్తావు? వద్దు. ఈరోజు రక్షణ దినము. నమ్ము, దేవుని యందు నమ్ము. వ్యతిరేకంగా నిలవబడవద్దు, అల్లరి చేయవద్దు, వ్యర్థంగా మాట్లాడవద్దు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన ఆశ్రయించు, లేకపోతే త్రోవ తప్పి నిత్య నరకానికి వెళ్ళిపోయేటువంటి వాడివిగా ఉంటావు. రక్షించబడినటువంటి మనము కూడా ఆయన భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగా మన కుటుంబాలు మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. ఇంకా మా కుటుంబాలలో, మా బిడ్డల మధ్య ప్రభా ఎవరైతే రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు లేదో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రక్షించబడినటువంటి మేము భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండడానికి సహాయం చేయండి. నిత్యము ప్రభా మిమ్మల్ని సేవించి గణపరిచే వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము కూడా మా కుటుంబాల రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు లేనటువంటి వారి గురించి మేము కూడా మీ గురించి ప్రభా చెప్పేటువంటి వారముగా ప్రభా, మీ గురించి, మీ స్వార్థ గురించి బోధించేటువంటి వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా కుటుంబాలపై మీ కొన్ని దృష్టి ఉంచండి. మీ ఉగ్రత దినం రోజు మమ్మల్ని తప్పించండి. మా ముఖంలో తెల్లబారినటువంటి ముఖంలోగా ఉండకుండా ఆ నిత్య జీవంలోని యుగములు ప్రభా ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ దినమెల్లా మమ్మల్ని కాపాడి భద్రపరుస్తారమని ప్రార్థన చేస్తూ మీ యొక్క ఉగ్రత దినముల ప్రజలు ప్రభా మేము ఎత్తబడేటువంటి వారంగా మమ్మల్ని సిద్ధపరుస్తారమని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.